హలో గాయ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్. ఈరోజు మీకు జీమెయిల్ హిడెన్ టిప్స్ పార్ట్ 1లో మీకు వచ్చిన మెయిల్స్ని డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేయడం ఎలా. సో అంటే సోషల్ మీడియా నుంచి వచ్చే కొన్ని అప్డేట్స్ కానీ కొన్ని మెయిల్స్ లైక్ లింక్డ్ఇన్ నుంచి, జీమెయిల్ కాదు ఫేస్బుక్ నుంచి. సో ఇలా మెయిల్స్ని డిఫరెంట్ కేటగిరీలో, తర్వాత కొన్ని వెబ్సైట్స్ నుంచి వచ్చే అప్డేట్స్ని అవి ఒక డిఫరెంట్ కేటగిరీలో, మీకు వచ్చే ఇంపార్టెంట్ మెయిల్స్ని వాటిని ఒక డిఫరెంట్ కేటగిరీస్లో డివైడ్ చేయొచ్చు ఈ మెయిల్స్ని. సో నేను మీకు చూపిస్తాను. ముందుగా మీ జీమెయిల్ని ఓపెన్ చేయండి. సో ఇట్ ఈస్ మై ఈమెయిల్. సో ఇక్కడ చూస్తే ప్రైమరీ అండ్ ప్రమోషన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ కన్ఫిగర్ ఇన్బాక్స్ పైన క్లిక్ చేయండి. సోషల్ మీడియా పైన మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ యూట్యూబ్ అండ్ గూగుల్ ప్లస్. సో వీటి నుంచి వచ్చే మెయిల్స్ అన్నీ ఈ సోషల్ మీడియాలోకి వెళ్ళిపోతాయి. నేను దీన్ని సేవ్ చేస్తున్నాను ఇప్పుడు. సో లోడ్ అవుతా ఉంది. ఇక్కడ చూడండి సోషల్. సో యూట్యూబ్ నుంచి, గూగుల్ ప్లస్ నుంచి, అలాగే జీమెయిల్ నుంచి వచ్చే, ఫేస్బుక్ నుంచి వచ్చే అన్ని మెయిల్స్ అన్నీ ఇక్కడికి వెళ్తాయి. అలాగే ఇంకా చాలా చేయొచ్చు, చాలా కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే అప్డేట్స్, మెయిన్స్, ప్లస్ షిప్మెంట్స్ అండ్ డైలీ న్యూస్, స్టేట్మెంట్స్ అన్ని అప్డేట్స్లోకి, అలాగే ఫారమ్స్, గూగుల్ ఫార్మ్స్ కానీ మెయిల్ లిస్ట్ నుంచి వచ్చే మెయిల్స్ అన్నీ ఫారమ్స్లోకి సో పంపించవచ్చు. సేవ్ చేస్తున్నాను. సో లోడ్ అవుతూ ఉంది. మీరు ఇప్పుడు చూసినట్లయితే అప్డేట్స్ నుంచి వచ్చే మెయిల్స్ అప్డేట్స్కి, అండ్ ప్రమోషన్స్ ఇంకా ఏం లేదు. ఆ సోషల్ మీడియా మెయిల్స్ అన్నీ. అలాగే ప్రైమరీ మెయిల్స్ అంటే మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా సెండ్ చేస్తే పర్టికులర్గా మీ మెయిల్కి ఈ ప్రైమరీ లేక్ వస్తాయి. ఫారమ్స్ నుంచి వచ్చేటి అని ఫారమ్స్ మీన్స్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఆ వెబ్సైట్ నుంచి వచ్చే మెయిల్స్ అన్నీ ఈ ఫారమ్స్ లేక్ వస్తాయి. థ్యాంక్ యూ గాయ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.